తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. తాను సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు. 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తారని ముఖ్యమంత్రి చెప్పారని, అలా చేయకుంటే ఆయన రాజీనామా చేస్తారని హరీష్ రావు ఇటీవల సవాల్ విసిరారు. ఈ సవాల్పై నిన్న ముఖ్యమంత్రి స్పందించారు. తాను ఈ సవాల్ను స్వీకరిస్తున్నానని, రుణమాఫీ చేయకుంటే తాను రాజీనామా చేస్తానని, మరి హామీని అమలు చేస్తే హరీష్ రావు పార్టీని మూసేసుకుంటారని ప్రతి సవాల్ చేశారు. దీనిపై ఈరోజు సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు తిరిగి స్పందించారు. హరీష్ రావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అధికార పార్టీ చేత అమలు చేయించే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడకు వచ్చి ఆగస్టు 15లోగా రుణమాఫీని పూర్తిగా చేస్తానని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని హామీ ఇచ్చారు. మరి రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమని తెలిపారు హరీష్ రావు. 6 గ్యారంటీలను డిసెంబర్ 9లోగా అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట తప్పిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 120 రోజులైందని, కానీ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇంతకీ ఈ రాజీనామా సవాల్లో గెలిచేదెవరో ఓడేదెవరో చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.